మనం ఏసీని ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమీ పొందుకోలేకపోయినా కొన్నిటిని మాత్రం తప్పకుండా పోగొట్టుకుంటాం. అమ్మో ఏం పోగొట్టుకోవాలి, ఇప్పటికే పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాం, కోల్పోయిన స్థితిలో ఉన్నాం, దీన స్థితిలో ఉన్నాం, ఇంకేం పోగొట్టుకోవాలి అని భయపడుతున్నారా? భయపడకండి. మనం ఏసీని ప్రార్థిస్తున్నప్పుడు మనలో ఉన్న గర్వాన్ని పోగొట్టుకుంటాం, మనలో ఉన్న స్వార్థాన్ని పోగొట్టుకుంటాం, మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుంటాం, మనలో ఉన్న అసూయను పోగొట్టుకుంటాం, మనలో ఉన్న నిరాశను పోగొట్టుకుంటాం, మనలోని నిరుత్సాహాన్ని పోగొట్టుకుంటున్నాం, మనలోని పాపపు నైజాన్ని పోగొట్టుకుంటాం, మనలో ఉన్న ఆ ఆగ్రహాన్ని, కోపాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, పోగొట్టుకోవడం మంచిదా కాదా? మనం ఎవరి నిమిత్తమైనా ప్రార్థిస్తున్నాం అనుకోండి, ముందుగా వారికంటే ఆ ప్రార్థన మనలను మారుస్తుంది. ప్రార్థన మారుస్తుంది, కడుతుంది, స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. ప్రార్థిస్తున్నప్పుడు ఏమి కనబడినట్టుగా, ఏమి పొందుకోనట్టుగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ కనబడని అనేకమైన కార్యాలను ప్రార్థన చేస్తూ ఉంటుంది. కాబట్టి పట్టు వదలక ప్రార్థించండి.